తల్లిదండ్రులు విద్యాభ్యాసము. జాన్ పేటన్ ధీరుడైన మిషనరీగా జీవించడానికి ప్రార్థనాపరులైన అతని తల్లిదండ్రులు కారణమయ్యారు. అతని తండ్రి తన 17వ సంవత్సరంలోనే మారుమనసు పొందాడు. అప్పటి నుండి జీవితాంతం వరకు బహిరంగంగా క్రీస్తును వెంబడిస్తూ జీవించాడు. సంపూర్ణకాల సేవ చేస్తూ జీవించాలన్న ప్రగాఢమైన కోరిక అతడు కలిగి ఉండేవాడు. అయితే అది దేవుని చిత్తం కాదని గ్రహించి ఎలాంటి వ్యతిరేకత చూపకుండా దేవునికి విధేయత చూపాడు. తనకు కుమారులు జన్మిస్తే వారినందరినీ క్రీస్తు సేవ కోసం సమర్పించాలని అతడు నిర్ణయించుకున్నాడు. అలాంటి వాగ్దానం అతడు దేవునితో చేశాడు. తన కోరిక ప్రకారం తన 3 కుమారులు దేవుని పరిచర్య చేయడం అతడు చూడగలిగాడు. చిన్నతనంలో పేటన్ తన తండ్రితో కలిసి తమ గ్రామానికి సమీపంలో ఉన్న డంఫ్రిన్లో ఉన్న ప్రెస్బిటేరియన్ సంఘానికి ఆరాధన కొరకు వెళ్లేవారు. తన తండ్రి ఆరాధనకు హాజరు కావడం ఎన్నడూ నిర్లక్ష్య పెట్టలేదు. పేటన్ మిగిలిన పిల్లలు తమ తండ్రితో కలిసి ఆరాధనకు వెళ్లడం ఒక భారంగా భావించక ఎంతో ఆనందంతో వెళ్లేవారు. దేవుని వాక్యంలో మరింత బలపడేందుకు ప్రతి ఆదివారం సాయంత్రం తమ గృహానికి వచ్చిన అతిథులతో కుటుంబ సభ్యులంతా కలిసి కేటకిజంలో పాల్గొని తమ సందేహాలకు జవాబులు తెలుసుకునేవారు. ఇలా చేయడం వల్ల వారి భక్తి జీవితానికి స్థిరమైన పునాదులు ఏర్పడ్డాయి. తమ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఏనాడూ నిర్లక్ష్యం చేయబడేది కాదు. వ్యాపార విషయాలు, ఇతర ప్రాముఖ్య విషయాల కన్నా ప్రార్థనకు ప్రముఖ స్థానం ఇచ్చేవారు. బంధువులు, స్నేహితులు, కష్టాలు, దుఃఖాలు ఇలాంటివి ఏవీ కూడా వారి కుటుంబ ప్రార్థనకు ఆటంకాలు కలిగించలేకపోయాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం జేమ్స్ పేటన్ తన కుటుంబ సభ్యులందరినీ సమకూర్చి వాక్యాన్ని పఠించడం, తరువాత ప్రార్థన చేయడం చేసేవాడు. కుటుంబంలో కొందరు సుదూర ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నప్పటికీ వారందరి కొరకు ప్రార్థించేవాడు. కేవలం తన పిల్లల గురించి మాత్రమే కాకుండా తమ ప్రాంతంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థించేవాడు. ఒకసారి కుటుంబ ప్రార్థనలో జేమ్స్ పేటన్, ప్రభువా, పాపినైన నన్ను దుష్ట మార్గం నుండి విడిపించి నీ కిరీటానికి యోగ్యమైన ఆభరణంగా చెయ్యి అని భారమైన హృదయంతో ప్రార్థించినప్పుడు ఆ ప్రాంతంలో పాప జీవితం అనుభవిస్తున్న ఒక స్త్రీ ఆ ప్రార్థన విన్నది. ఆమె తీవ్రమైన నిరాశలో జీవిస్తూ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన వినడం తటస్థించింది. ఆమె తన ప్రయత్నం విరమించి రక్షకుని చెంతకు చేరింది. తన రక్షణకు జేమ్స్ పేటన్ ప్రార్థనలే కారణమని ఆమె సాక్ష్యమిచ్చింది. తండ్రి ప్రార్థనలు జాన్ పేటన్ హృదయంపై లోతైన ముద్ర వేశాయి. పిల్లలంతా చుట్టూ మోకరించి ఉన్నప్పుడు జాన్ పేటన్ కన్నీటితో ఆత్మల కొరకు, గృహ అవసరాల కొరకు ప్రార్థించేవాడు. అతడు ప్రార్థిస్తున్న సమయంలో సజీవుడైన దేవుని సన్నిధి వారంతా అనుభవించగలిగేవారు. తన తండ్రి ముఖంపై ప్రార్థనా జీవితపు వెలుగును చూసిన బాలుడైన పేటన్ తాను కూడా తన తండ్రిలాగా జీవించాలని మనస్సులో దృఢంగా అనుకునేవాడు. తన తండ్రి ప్రార్థనల ఫలితంగా సువార్త వెలుగు నశిస్తున్న దేశాల్లో ఆత్మలు రక్షించబడాలని, క్రీస్తు వెలుగు వారి హృదయాల్లో ప్రకాశించాలని కోరుకునేవాడు. పేటన్ తల్లి కూడా సహృదయురాలు, కష్టించి పనిచేసే స్వభావం కలిగి ఉండేది. అందువలనే 5 కుమారులు, 6 కుమార్తెలు ఉన్న ఆ కుటుంబ భారాన్ని ఇతరులపై ఆధారపడకుండా దేవునిపై నిరీక్షణతో 43 సంవత్సరాలు ఏ లోటు లేకుండా భక్తి మార్గంలో నడిపించగలిగింది. తమ అవసరాల కొరకు దేవునిపై ఆధారపడడం ఆమె తన పిల్లలకు నేర్పించింది. తన తల్లి దేవునిపై కనపరిచిన స్థిర విశ్వాసం పేటన్ హృదయంలో చెరగని ముద్ర వేసింది. పేటన్ చిన్నతనంలో ఒకసారి బంగాళాదుంపలు, మరికొన్ని ఇతర పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలన్నీ ఎన్నో ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. పేటన్ గృహంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఒకసారి పేటన్ తండ్రి వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. పేటన్ తల్లి తమ ఇంట్లోని ఇబ్బందులు, అవసరతలు ఇతరులకు చెప్పలేదు. అంత అభిమానవంతురాలు ఆమె. దేవుడే తమ అవసరాలన్నీ తీరుస్తాడని బిడ్డలందరినీ ఓదార్చింది. తరువాతి రోజు ఆమె తండ్రి ఇంట్లో గడ్డు పరిస్థితులు తెలియకుండానే దైవ ప్రేరణతో కొన్ని సరుకులు పంపించాడు. ఆ సరుకుల్లో బంగాళాదుంపలు, వెన్న మొదలైన అత్యవసరమైనవి ఉన్నాయి. ఆమె తన పిల్లలందరితో కలిసి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసింది. పెద్ద కుటుంబాన్ని నడిపించడంలో కొన్నిసార్లు కష్టాలు ఎదురయ్యేవి. వారు తినడానికి ఆహారం లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొనేవారు. అయితే వారికి ఉన్న కొద్దిపాటి ధనాన్ని దేవుడు ఆశ్చర్యరీతిగా ఆశీర్వదించాడు. తమకున్న కొద్దిపాటి డబ్బును ఆమె ఎంతో జాగ్రత్తగా ఉపయోగించేది. ధీరురాలనే తన తల్లి నీతి ప్రవర్తన జాన్ పేటన్ను ఒక ధీరుడైన మిషనరీగా మలచింది.
చిన్నతనంలో పేటన్ తమ గ్రామంలోని ఒక చిన్న స్కూలులో చదువుకున్నాడు. తన 12 ఏళ్ల లేత వయసులో తండ్రి వ్యాపారంలోని మెళకువలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కష్టపడి పనిచేసేవాడు. ఉదయం అల్పాహారం కోసం అరగంట, భోజనం కోసం 1 గంట సమయం మాత్రమే ఉండేది. పేటన్ హృదయంలో మిషనరీ కావాలన్న కోరిక తీవ్రంగా ఉండడం వల్ల ఖాళీ సమయాల్లో గ్రీకు, లాటిన్ భాషలు అత్యంత శ్రద్ధతో నేర్చుకునేవాడు. వ్యాపారంలో సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో డంఫ్రిన్లో ఒక స్కూలులో 6 వారాల పాటు చదువు కొనసాగించాడు. ఇంకా డబ్బు అవసరం కావడం వల్ల కొద్ది కాలం పాటు సర్వేయర్ల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పని మానివేయడం వల్ల చదువు కొనసాగించలేకపోయాడు. తన తండ్రికి భారంగా ఉండకూడదన్న ఉద్దేశంతో వ్యవసాయం చేయసాగాడు. వ్యవసాయ రంగంలో కష్టపడి పనిచేసిన అనుభవం రాబోయే దినాల్లో అతని మిషనరీ పరిచర్యకు ఎంతగానో ఉపయోగపడింది. పేటన్ గ్లాస్గో ప్రయాణం. గ్లాస్గో పట్టణంలో క్యాంబెల్ ప్రెస్బిటేరియన్ సంఘం వారు ఆ ప్రాంతంలో సండే స్కూల్కు హాజరు కాని పిల్లలను దర్శించి వారికి కరపత్రాలు పంచేందుకు అభ్యర్థులు కావాలని ఒక ప్రకటన ఇచ్చారు. నిరుద్యోగిగా ఉన్న పేటన్ ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్నికైన వారికి 1 సంవత్సరం పాటు ఉచితంగా సెమినరీ కోర్సు చదివే అవకాశం దొరుకుతుంది. పేటన్తో పాటు మరో అభ్యర్థి కూడా ఎంపిక చేయబడ్డాడు. అందువల్ల పేటన్ తన స్వగ్రామం నుండి గ్లాస్గో ప్రయాణమయ్యాడు. తన సామాగ్రి, బైబిలు తీసుకుని కాలినడకన బయలుదేరాడు. తండ్రి తనతో పాటు 6 మైళ్ళు నడుచుకుంటూ వచ్చాడు. గమ్యం సమీపించినప్పుడు కన్నీటితో వీడ్కోలు పలికాడు. మార్గమధ్యంలో తండ్రి ఉపదేశించిన మాటలు పేటన్ హృదయంలో మరుపురాని జ్ఞాపకాల వలె మిగిలిపోయాయి. చివరి 1/2 మైలు ప్రయాణంలో పేటన్ తండ్రి మౌనంగా ప్రార్థిస్తూ అతనితో కలిసి నడిచాడు. చివరిగా పేటన్ చేతులను తన చేతుల్లోకి తీసుకుని, దేవుడు నిన్ను దీవించునుగాక, నీ తండ్రి యొక్క దేవుడు ప్రతి కీడు నుండి నిన్ను విడిపించి అభివృద్ధిపరచునుగాక అని దీవెన పలుకులు పలికి కన్నీటితో కుమారుణ్ణి కౌగిలించుకుని సెలవు తీసుకున్నాడు. వృద్ధుడైన తండ్రి వెనుతిరిగి వెళ్తున్నప్పుడు తల వెంట్రుకలు గాలికి కదులుతూ ఉండగా తండ్రి ప్రేమపూరిత స్వరూపాన్ని చూస్తూ పేటన్ కొద్దిసేపు నిలబడిపోయాడు. తొలి రోజుల్లో అతడు ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొనే సమయాల్లో చివరిగా తనకు హెచ్చరికలిచ్చి వీడ్కోలు పలికిన తండ్రి రూపం సంరక్షక దూత వలె పేటన్ను కాపాడేది. పేటన్తో కలిసి పనిచేయడానికి వచ్చిన వ్యక్తికి పేటన్కు జీతం నియమించబడింది. ఇద్దరికీ నార్మల్ చర్చిలో వేదాంత కోర్సు కోసం ప్రవేశ రుసుము చెల్లించబడింది. ఇద్దరి మధ్య వారు చేయాల్సిన పనులు విభజింపబడ్డాయి. ఇలా పనులు విభజింపబడడం వల్ల తమ వేదాంత కోర్సుకు తగిన అవకాశం లభిస్తుందని ఇద్దరూ అందుకు సమ్మతించారు. సెమినరీలో ఎక్కువగా కష్టపడి చదవాల్సి వచ్చేది. బలమైన ఆహారం లేకపోవడం వల్ల ఇద్దరికీ ఆరోగ్యం క్షీణించింది. 1 సంవత్సరంలోపు పేటన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి వ్యాధికి గురయ్యాడు. కొంతకాలం చదువు ఆపివేసి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవలసిందని డాక్టర్ గారు సూచించారు. ఈ వార్త అతన్ని నిరుత్సాహపరిచి ఎంతగానో కృంగతీసింది. చివరికి ఇంటికి వెళ్లి బలమైన ఆహారం, తగిన విశ్రాంతి తీసుకుని తిరిగి చక్కటి ఆరోగ్యం సంపాదించుకున్నాడు. గిర్వన్ అనే ప్రాంతంలో టీచర్ ఉద్యోగం సంపాదించి కొంతకాలం పనిచేసిన తరువాత గ్లాస్గో కాలేజీలో చేరాడు. అయితే తన వద్ద ఉన్న డబ్బు చదువు కొనసాగించడానికి చాలకపోవడం వల్ల కాలేజీలో చదువు ఆపివేయడం కంటే మరో మార్గం కనిపించలేదు. తరువాత మేరీ హిల్ చర్చి వారి స్కూల్లో టీచర్గా చేరాడు. కొంతకాలానికి స్కూల్ యాజమాన్యం పేటన్ కంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న మరో టీచర్ను నియమించడంతో ఆ ఉద్యోగం మానుకోవలసి వచ్చింది. ఆ సమయంలో పేటన్ తన భవిష్యత్తును దేవుని హస్తాల్లో ఉంచి ఆయన పరిశుద్ధ పరిచర్య కోసం సంపూర్ణంగా సమర్పించుకోవాలని నిశ్చయించుకున్నాడు.